నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ వేళ ఈ యొక్క రాశి ఫలాలు వీక్షిస్తున్న కిరణ్ టీవీ ప్రేక్షకులకు అందరూ కూడా ఆయురారోగ్య శ్రీలతో సిరి సంపదలతో తొలతూగి జీవితం అంతా కూడా హ్యాపీగా ఆనందదాయకంగా విరాజిల్లాలని ఆ సిద్ధలక్ష్మి గణపతి ప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నాను. సంతోషం గురుగారు. మనం వచ్చేసి గురు సంచారం వల్ల ఏ రాశికి ఎలా ఉంటుందో అయితే తెలియజేస్తూ వస్తున్నాము. ఈ ఫలితాలు వచ్చేసి మొత్తం 5 నెలలకి సంబంధించినవి. అంటే మే 26 నుండి అక్టోబర్ 17వ తారీఖు దాకా. సో ఇప్పుడు వచ్చేసి మనం తులారాశి దగ్గర ఉన్నాం గురుగారు. ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటున్నారు? అంటే ఈ రాబో 5 నెలల పాటు ఎలా ఉంటుంది? వీరికి తులారాశి అని చూసుకున్నట్లయితే రాశాధిపతి శుక్రుడు అండి. ఈ చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములో జన్మించిన వారు ఈ తులారాశిలోకి వస్తారు. వీరికి ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే విద్యార్థి దశలో ఉన్న వారికి మంచి రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ఎవరికైనా సరే. ఎందువల్ల గురువుగారు అంటే తృతీయ షష్ఠాధిపతి తులారాశికి గురుడు ఎలాంటి వాడు అంటే తృతీయాధిపతి షష్ఠాధిపతి అనే గురుడు రాజ్యస్థానాన్ని సూచిస్తూ ఇప్పటి వరకు వీరి యొక్క జాతకంలో అనారోగ్య సమస్యలు కానీ ఆరోగ్య విషయంలో అనారోగ్యం ఏర్పడడం కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. గురుడి యొక్క సంచారం రాజ్యస్థానంలోకి ఎప్పుడైతే రేపు మే 26వ తారీఖున ప్రారంభిస్తాడో వీరికి జూన్ నెలలో జరుగుతున్న చదువులు ఎందుకు కానీ స్కూల్ తెరిచిన తర్వాత విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకి కానీ లేదా ఉద్యోగస్తులకు కానీ లేదా వివాహం కానీ ఆడవారికి కానీ మగవారికి కానీ ప్రధానంగా చూసుకున్నట్లయితే తృతీయ షష్ఠాధిపతి అయిన గురుడు రాజ్యస్థానంలోకి వచ్చిన ఎడల ఇమీడియట్గా వీళ్ళు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతూ ఉంటాయి. మరి ఇప్పటివరకు చాలామంది అడగచ్చు ఎందువల్ల మా కోరికలు నెరవేరటం లేదు అని చూసుకున్నట్లయితే ఇది ఓన్లీ గురుడి యొక్క ప్రభావాన్ని ఆధారంగా తీసుకుని చేయకుండా వీరికి తులారాశి వారికి ప్రత్యేకంగా చతుర్థ పంచమాధిపతి శని షష్టంలో ఉండడం అంటే 6వ స్థానంలో శని మంచి యోగ కారణం అని చెప్పడం జరుగుతుంది. చతుర్థ పంచమాధిపతి శని షష్ఠ స్థానంలో ఉండడం వల్ల ఈ తులారాశిలో జన్మించిన వారికి స్కిన్ ఎలర్జీ ఎక్కువగా ఉంటూ ఉండడం, నల్లగా మచ్చలు ఒంటి మీద వస్తూ ఉండడం ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీని యొక్క ప్రభావితం మీద వీరు ఏ రకమైన రెమెడీస్ చేసుకుంటే అత్యద్భుతమైన యోగ ఫలితాలను చూస్తారు అని చూసుకున్నట్లయితే ఈ తులారాశిలో జన్మించిన వారికి కేతు యొక్క ప్రభావం లాభస్థానంలో ఉండడం, రాహు యొక్క స్థానం 5వ స్థానంలో ఉండడం, గురుడు రాజ్యస్థానం అంటే 10వ స్థానం. దీన్ని ఏం చేస్తారంటే రాజ్యస్థానాన్నే కర్మస్థానం అని కూడా చెప్పడం జరుగుతుందని జ్యోతిష శాస్త్రం రీత్యా. కర్మ అంటే ఏమిటి అంటే ఎదటివాడి గురించి మనం ప్రశ్నించుకోవడం గురించి కానీ ఎదటివాడి గురించి వాడు లేనప్పుడు మనం మాట్లాడడం కానీ తులారాశి వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారండి. ఎగ్జాంపుల్ స్వప్న అన్నప్పుడు యాంకర్ ఉన్నారు, అవు కుమార్ గారితో మాట్లాడుతున్నారు ఏదో జ్యోతిష విశ్లేషణ గురించి కాకుండా అమ్మ చాలా వీడియోస్ చేసేస్తుందండి స్వప్న అని ఈ తులారాశి వారు ఎక్కువ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే రాశాధిపతి శుక్రుడు విలాసవంతమైన కారకుడు. ఇది ఎవరన్నా విమర్శించాలనో ఇంకొంటి కాదు. ఈ యొక్క కారణంగా మనిషి లేనప్పుడు మనిషి గురించి మనిషి కనిపించినప్పుడు మనిషి గురించి మాట్లాడుకోవడం వల్ల శాస్త్రం రీత్యా కర్మ వాడు అంతటా వాడు పెంచుకోవడం జరుగుతుంది. ఇది కర్మ సిద్ధాంతం కాదు. జ్యోతిష శాస్త్రంలో 10వ స్థానం కర్మస్థానం అని చెప్తాం, రాజ్యస్థానం అని కూడా చెప్పడం జరుగుతుంది. యాక్చువల్లీ తులారాశిలో పుట్టిన వాళ్ళు కూడా రాజ్యాధికారాన్ని రాజ్యస్థానాన్ని అనుభవిస్తారండి. ఏమిటి అంటే ప్రభావితం చాలామంది ఉన్నారు. ఎంజీఆర్ గారు ఉన్నారు, ఎన్టీ రామారావు గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు. ఇలా చూసుకున్నట్లయితే తులారాశిలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ గురించి కాదు ఇది విషయం. ఈ యొక్క గురుడి యొక్క గ్రహస్థితి వైపరీత్యం రీత్యా ఇది 5 మాసాల్లో తులారాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అభివృద్ధి ఏ రకంగా ఉంటుంది. విద్యార్థులు చూసుకున్నట్లయితే వీళ్ళకి మ్యాథమెటిక్స్ యొక్క వీక్గా ఉండే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే ఈ యొక్క చదువు రంగంలో ఎవరు ఉంటారో వీరు మ్యాథమెటిక్స్ మంచి అభివృద్ధి పొందడానికి కానీ లేదా ఉద్యోగస్తుల్లో చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ రంగంలో ఉండే వాళ్ళకి కానీ లేదా రైల్వే సిబ్బందికి కానీ కొన్ని ఇబ్బంది పడే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క గురుడు యొక్క సంచారం వల్ల చాలా రెండు ఉద్యోగస్తులు బ్యాంకింగ్ రంగంలో ఉండే వారికి రైల్వేలో ఉండే వారికి తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ తీసుకోవడం వల్ల తర్వాత ఈ ఆడవారు చూసుకున్నట్లయితే ఈ కోర్టు సమస్యలు ఏర్పడే ఆస్కారాలు ఎవరైతే తులారాశి లేడీస్ ఉన్నారో వారికి కోర్టు సమస్యలు ఏర్పడే ఆస్కారాలు ఏ రకంగా అండి అన్నదమ్ముల వల్ల కానీ తల్లిదండ్రుల వల్ల కానీ భార్యాభర్తల వల్ల కానీ స్నేహితుల వల్ల కానీ కోర్టు సమస్యలు ఏర్పడే ఆస్కారాలు. దేనివల్ల కోర్టు సమస్యలు అని చెప్తున్నావా అని నన్ను ఎవరో ఒకరు ప్రశ్నించవచ్చు. 6వ స్థానంలో శని యొక్క సంచారం, లాభస్థానంలో కేతువు, పంచమ స్థానంలో రాహు,
రాజ్యంలో గురుడు ఉన్న కారణంగా ఎలాంటి వాడండి, దేని వల్ల అన్నదమ్ముల అప్పచెల్లెల మధ్య కోర్టు సమస్యలు ఏర్పడతాయి ఈ తులారాశి వాళ్ళకంటే తృతీయాధిపతి సోదర సోదరీమణుల స్థానం అని శాస్త్రం రీత్యా చెప్పడం జరిగింది. తృతీయ షష్ఠాధిపతి అయిన గురుడు రాజ్యంలో ఉండడం వల్ల రాజ్యాధికారాన్ని అందినట్టు అనేది చేయి జారుస్తూ ఉన్నట్టు ఉంటుంది. దీనికి ఏ రకమైన ఆరాధన చేయాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం అని ఉంటుందండి. ఈ యొక్క తులారాశిలో ఉన్నవారు ప్రతి సోమవారం విడవకుండా లక్ష్మీ నరసింహస్వామి పటం చిన్నది తీసుకోవడం కానీ, లేదా లక్ష్మీ నరసింహస్వామి మన దేవుడి గదిలో కూర్చొని కరావలంబ స్తోత్రం అని 24 శ్లోకాలు ఉండడం జరుగుతుంది. ఈ లక్ష్మీ కరావలంబ స్తోత్రం 24 శ్లోకాలు ఎవరైతే తులారాశిలో జన్మించిన వారు చదువుతారో దీనికి మంత్రోపదేశం అక్కర్లేదమ్మా, మగవారైనా ఆడవారైనా చదవచ్చు. ఈ శ్లోకము చదవడం రాలేదు ఎలాగా అని ఆలోచించే వాళ్ళు తాత్పర్యం అని ఉంటుంది. లేదా లక్ష్మీ కరావలంబ స్తోత్రం మనం యూట్యూబ్లో కొట్టినట్లయితే వీడియో అయినా విన్నట్లయితే ఎవరైతే ఈ కరావలంబ స్తోత్రం లక్ష్మీ కరావలంబ స్తోత్రం చేస్తారో లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కృపా కటాక్షల వల్ల వీళ్ళు ఏ గుడికి వెళ్ళక్కర్లేదండి, ఏ కొబ్బరికాయ కొట్టక్కర్లేదు, ఏ దానము చేయక్కర్లేదు. ఇది ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే మేము ఎక్కడో సింహాచలమో లేకపోతే అహోబెలమో వెళ్ళమన్నాడు, ఎంత దూరం ఆ డబ్బు ఉంటే ఇది ఎందుకు మాకు ఈ కర్మ అనొచ్చు. వాళ్ళు చివరి మాట ఏమొస్తుందంటే ఈ తులారాశి వారికి మాకు దేవుడు చేసిన కర్మ అని మాట్లాడుతూ ఉంటారు. లాస్ట్ కర్మ అన్న వాక్యం లేకుండా ఈ తులారాశి వాళ్ళు పునిష్టా పెట్టరు. ఇది పోవాలి అనుకున్నట్లయితే ఈ లక్ష్మీ కరావలంబ స్తోత్రాన్ని ఎవరైతే చేస్తారో ఈ తులారాశిలో జన్మించిన వారు వీరు అనుకున్న కోరికలన్నీ సిద్ధించడమే కాకుండా అత్యద్భుతమైన యోగాభివృద్ధికి వెళ్తారు. ఇంకా మిగతా సమస్యలతో ఉన్నాయి అనుకున్న గురువుగారికి పుట్టిన తేదీ, సంవత్సరం, నెల, సమయాన్ని బట్టి మనకి పంపించినట్లయితే కమెంట్స్లో కానీ లేదా నా యొక్క నెంబర్లో కానీ వీళ్ళకి తక్షణమే రిలీఫ్ ఇచ్చి దేవతారాధన వేలు చేస్తోటి తంత్రశాస్త్రంలో మీరు ఏం చేసుకోవడం అనేది డైరెక్ట్గా చెప్పగలగడం. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, తులారాశి వారికి సంబంధించిన విషయాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఇంకా ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతాయన్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి గురువు గారిని సంప్రదించవచ్చు. ధన్యవాదాలు. నమస్తే గారు.